ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. ఈసారి చూడు, ఇంకోసారి చూడు, మా నాన్నలాగా చేస్తాను, మా తాతలాగా చేస్తాను అన్నాడు. ఏం చేశాడండి? మన ప్రజలను కొట్టేసి మన బ్యాందీ చేస్తాలు అమ్ముకుంటా దాంట్లో వచ్చిన డబ్బు దోచేసి వ్యవసాయం నాకు 2 తారలు ఉన్నాయండి, 2 లారీలు ఉన్నాయండి. ఇసుక తాళనే లేదు, లారీ తారల తాళనే లేదు. వ్యవసాయం చేస్తే నాకు 20 ఎకరాల పొలం ఉందండి. 20 ఎకరాల పొలం చేస్తుంటే కనీసం నార్మల్ పోషన్ కాంచి దాని చుట్టూ తిరిగేసరికి మనకి ఎంత అవుతుందండి? ఎకరానికి 45,000 అవుతుంది, 40,000 అవుతుంది. 40 ఏళ్ళలో మనకు రూపాయి అంటూ మనకి ఎవరికి కూడా వేయలేదండి. వడ్డు అమ్మటానికి తాటోడికి వేయాలి, పరదలోడికి వేయాలి, ఊరు పూడ్చినోడికి అందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేస్తేనే మనకు డబ్బు. ఆ రోజునే డబ్బు ఇవ్వాలి. ఎక్కడ తెచ్చేవాళ్ళండి? మన కన్నాలు ఈయన కన్నాలు వేస్తున్నాడు కదా, ఆ కన్నాలు వేసే డబ్బు ఈయన కొట్టి మనకు కూడా కన్నాలు ఇవ్వమని మరి 6 నెలలకి 3 నెలలకి 4 నెలలకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. వ్యవసాయం చేసినప్పుడు వడ్డు అమ్మినప్పుడు దాంట్లో పెట్టేసి దీనికేమో 12 నూకలు వచ్చినాయి, 6 పాయ వచ్చినాయి, 3 ఇది వచ్చిందని చెప్పి అట్లా మోసం చేసే జనాల్ని ప్రతి వాడిని కూడా మనకి మిల్లర్స్ వాళ్ళ దగ్గర 1200 కొనమని ఆయన 200 రూపాయలు తీసుకుని తస్మా డబ్బులు అని ఇచ్చారండి. అది ఇస్తాం కూడా 6 నెలలకేనండి. 6 నెలలకే ఇచ్చాడు డబ్బులు, 5 నెలలకి ఇచ్చాడు. 5 నెలలు 6 నెలలు అన్నది మనం వ్యవసాయం చేసుకుంటా మనం ఎన్నాళ్ళు ఉండాలి? మనం కూలీలు ఎంత బాధపడుతున్నాము? మన వ్యవసాయం అంటే ఏంటండి? వ్యవసాయం అంటే ఎన్ని మొక్కండి. ఒక పొటాస్ కట్టండి 1800 రూపాయలు చేశాడు. దాని ఇల్లు ఎంత అండి? అంతకు ముందర 600 రూపాయలు. 600 రూపాయలు దాన్ని 1800 రూపాయలు చేశాడు. 1800 రూపాయలు చేస్తే మనం ఏం చెప్పాలి? ఏం వేయాలి? మేము వ్యవసాయం ఏం చేయాలి? అప్పుడేం కట్టుకోవాలండి? ఈయన మీద దుర్మార్గం చేస్తాం, అది చాలా తప్పు.